రైట్. నమస్తే. వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరితో పాటు ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఒకసారి మీరంతా ఆలోచన చేయాల్సినటువంటి వీడియో. ఈ అంశాన్ని మీరంతా కూడా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా మీరంతా కూడా ఆలోచన చేయాలని కూడా నేను ఈ వీడియో ద్వారాగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇక మన 3 జిల్లాలలో ఖమ్మం, నల్గొండ, వరంగల్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక రాబోతా ఉన్నది. నిరుద్యోగులకు సంబంధించి, తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయి, నిరుద్యోగుల సమస్యలు రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, నిరుద్యోగుల సమస్యలు ఏమున్నాయి, తర్వాత ఎన్ని ఉద్యోగాల భర్తీలు ఉన్నాయి అనేటటువంటి అంశం మీద మాట్లాడాల్సినటువంటి ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో రాబోతా ఉన్నది. మే 27వ తారీఖున పట్టభద్రులంతా ఎన్నికలకు ఓటు వేయబోతా ఉన్నారు. మరి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ తరపున తీన్మార్ మల్లన్న అలియా చింతపండు పోటీలో నిల్చున్నాడు. తాను 10 ఏళ్లు యూట్యూబ్ ద్వారాగా గత ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ను ఇష్టానుసారంగా మాట్లాడి రైట్ ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన, సకల జనుల పక్షాన నిల్చొని మాట్లాడినటువంటి తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడిండు? ప్రశ్నించే గొంతుకను నేను. తెలంగాణ ప్రజల సంక్షేమము, అభివృద్ధి నాకు ముఖ్యమని చెప్పి మాట్లాడినటువంటి మరి తీన్మార్ మల్లన్న గతంలో కూడా తాను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి మీద కొంత స్వల్ప తేడాతో అయితే ఓడిపోయిండు. మరి ఓడిపోయినప్పుడు అప్పుడు ఏం చెప్పిండు మల్లన్న? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కేవలం పల్లా రాజేశ్వర రెడ్డిని మనం గెలిపిస్తే భజన చేస్తాడు, కేసీఆర్కి భజన చేస్తాడు, బీఆర్ఎస్ పార్టీకి భజన చేస్తాడు, ఉద్యోగుల పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ ఎటువంటి ఏది మాట్లాడు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీలోనే ఉద్యోగాలు ఉన్నాయి, మన ఉద్యోగుల పరిస్థితి ఏంటిది అని చెప్పి మాట్లాడినటువంటి తీన్మార్ మల్లన్న 10 సంవత్సరాలతో పాటు ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ప్రచారంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేదాకా శ్రమిస్తా, ప్రశ్నిస్తా, నిద్రపోను, అప్పటి వరకు నేను ఇదే స్టాండ్ మీద ఉంటా, మీ అందరికీ ఉద్యోగాలు వచ్చిన తర్వాతనే అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది అని మాట్లాడినటువంటి తీన్మార్ మల్లన్న మరి ఇవాళ నిరుద్యోగులందరికీ ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయండి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఎంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగ స్థానాలలో ఎంతమంది హ్యాపీగా పనిచేస్తూ ఉన్నారు? వాళ్ళకి రావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళి కానీ టీఏలు కానీ, డిఏలు కానీ, ఇక వాళ్ళకి తదితర సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఎంత మేరకు వచ్చినాయి? ఉద్యోగాలు ఎన్ని వీళ్ళు వచ్చిన తర్వాత, మరి నోటిఫికేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇవన్నీ మాట్లాడకుండా కేవలం తన ఉద్యోగం కోసం, తన ఎమ్మెల్సీ పదవి ఉద్యోగం కోసం ప్రాకులాడుతూ ఇవాళ రోజుకొక ఊరు పోయి నిరుద్యోగులకి మళ్ళీ ఏదో ఒక ముచ్చట్లు చెప్పి, మాటలు చెప్పి, ఉద్యోగులకు కూడా లేనిపోని మళ్ళా ఆశ చూపెట్టి ఎమ్మెల్సీ అయిదామని చెప్పి తన ఉద్యోగం కోసం ఎంతగానో ప్రాకులాడుతూ ఉన్నారు మరి తీన్మార్ మల్లన్న. మరి ఇదే కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు? ఉద్యోగుల్ని ఎందుకు మంచిగా చూసుకుంటలేరు? నా నిరుద్యోగ బిడ్డలు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఉద్యోగాలు ఎన్నో ఖాళీలు ఉన్నాయి. ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లెక్కలు చెప్పినటువంటి తీన్మార్ మల్లన్న మరి ఈ రోజు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగాల భర్తీ గురించి అడుగుతలేడు, ఉద్యోగ క్యాలెండర్ గురించి అడుగుతలేడు? మరి ఇలా ఎలా పట్టభద్రుల ఓట్లు మీరంతా అడుగుతా ఉన్నారు? మరి వాళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంటిది? మీ ఉద్యోగం కోసం మాత్రం ఏ రంది లేకుండా అధికార పార్టీలోకి పోయి ఓట్లు వేయించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా మీరు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారికి భజన చేసుకుంటా, లేకపోతే ఎమ్మెల్సీ స్థానాన్ని మీరు, మీ పదవిని మీరు అనుభవించుకుంటా కేవలం మరి ఉద్యోగాల గురించి వెళ్ళి, తర్వాత నిరుద్యోగుల గురించి వెళ్ళి నిజంగా పట్టించుకుంటారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతారా అనేటటువంటి అంశాన్ని 3 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులంతా కూడా ఆలోచన చేయాలి. మరి మీరు ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఉద్యోగాలు వచ్చేదాకా నేను పోరాటం చేస్తా, అది ఏ ప్రభుత్వం అయినా కానీ, ముఖ్యమంత్రి ఎవరైనా ఉండని, నేను కేవలం ప్రజల పక్షానే ఉంటా,
అని చెప్పినటువంటి మరి తీన్మార్ మల్లన్న ఇయాల అదే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేస్తే నిజంగా మీకు ఉద్యోగం వస్తే ఎమ్మెల్సీగా ఉద్యోగం మీకు వస్తే నిరుద్యోగుల గురించి వెళ్ళి మీరు నిజంగా మాట్లాడతారా? లేకపోతే ఎమ్మెల్సీ తర్వాత మంత్రి స్థానం కోసం ప్రయత్నం చేస్తారా? ఇదే ఉద్యోగుల్ని నిరుద్యోగుల్ని మరి మీరే తప్పుదో పట్టించి వస్తాయని చెప్తారా? ఎందుకంటే రైతు బంధు నేను అడుగుతా, రైతు బంధుని బరాబర్ ప్రశ్నించి అడుగు తీరుతా అని చెప్పి 10 సంవత్సరాలు అడిగిన మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు అడిగినోడిని చెప్పుతోని కొడతా అని చెప్పారు మీరు. మరి ఇవాళ నేను ఎమ్మెల్సీని అయితే ఉద్యోగస్తుల తరపున నిరుద్యోగుల గురించి మాట్లాడతా అని చెప్పి ఇవాళ ఓట్లు వేయించుకుంటారు. ఎందుకంటే గతంలోనే నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేదాకా నేను ఏ ప్రభుత్వం ప్రశ్నిస్తున్నా మీరు ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానం కోసమే పోటీ పడతా ఉంటే పాకులాడుతూ ఉంటే రేపు పొద్దుటిలు గెలిచిన తర్వాత నిజంగానే ఉద్యోగాలు అడిగితే మళ్ళీ చెప్పుతోని కొడతా అని చెప్పి మాట్లాడరా తీన్మార్ మల్లన్న. అందుకే దయచేసి 3 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానంగా నిరుద్యోగులు పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఆలోచించి మీరు ఓటు వేయండి. రాజకీయాలు ఎటు తిరుగుతూ ఉన్నాయి, ఎటు మలుపు తిప్పుతా ఉన్నారు, ప్రజలందరినీ తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ప్రత్యేకంగా ఇప్పుడు గ్రాడ్యుయేట్లం చదువుకున్నాం, ఆలోచించాల్సినటువంటి శక్తి ఉన్నది, మేధా శక్తి ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మరి మనం ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వచ్చేదాకా నిద్రపోను. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ చీల్చి చండాలి పారేత్తా. ఉద్యోగాలన్నీ బరాబర్ భర్తీ చేయాల్సిందే, కుటుంబానికో ఉద్యోగం రావాల్సిందే. నిరుద్యోగులంతా కూడా కేసీఆర్ పోతే ఉద్యోగాలు వస్తాయని చెప్పింది, కానీ మరి మీ ఉద్యోగం కోసం పాకులాడుతూ ఉన్నాడు చింతపండు నవీన్ గారు అనేది మనకి కనపడతా ఉన్నది. మరి ప్రశ్నించడా? వాస్తవంగా ఆలోచించండి ఒకసారి. ఎమ్మెల్సీ అనేది ఎప్పుడైనా సరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడికే రావాలి. ప్రతిపక్షంలో ఉన్నది ఏ పార్టీ అయినా అవ్వచ్చుగాక. అది ఉద్యోగులంతా కూడా ఒకసారి మీరంతా ఒకసారి ఏకాగ్రతతో ఆలోచన చేయండి. ఎందుకంటే నిరుద్యోగాలు అనేది మన ఎమ్మెల్సీ ఎప్పుడైతే ప్రభుత్వం నుండి గెలుస్తాడో అప్పుడు ప్రశ్నించడు. అదే ఎమ్మెల్సీ అక్కడ చట్టసభల్లో ఉండి ఉద్యోగుల గురించి మాట్లాడితే అరే వీంతో తలనొప్పి అవుతా ఉన్నది అని చెప్పి ఉద్యోగ క్యాలెండర్ కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ భర్తీ చేసే అవకాశం ఉంటుంది. నిరుద్యోగుల పక్కన నిలుస్తా, వాళ్ళ గురించి ప్రశ్నించే గొంతుకునవుతా, వాళ్ళ గురించే మాట్లాడుతా. నేనున్నదే నిరుద్యోగస్తుల కోసం, నా ఛానల్ పనిచేసేది నిరుద్యోగస్తుల కోసం. ప్రతి ఒక్క నిరుద్యోగస్తులకు ఉద్యోగం రావాలా, అప్పటిదాకా నాకు ఎలాంటి ఉద్యోగాలు వద్దు, నేను ఎలాంటిది పోటీ చేయను, నాకు ఏది అవసరం లేదు అని చెప్పినటువంటి చింతపండు నవీన్ గారు మరి ఇలా ఆయన ఉద్యోగం కోసం పాకులాడి 24 గంటలు ప్రచారం చేసుకుంటా అందరినీ మభ్యపెట్టుకుని ముందుకు వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఈ తీన్మార్ మల్లన్న గురించి వెళ్ళి నిరుద్యోగులు పట్టభద్రులంతా కూడా ఆలోచన చేసి రాబోయేటటువంటి మే 27వ తారీఖున మీ ఓటు హక్కును మళ్ళొకసారి చెప్తా ఉన్నా, క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఓటు వేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా.